సనాతన ధర్మ పరిరక్షణలో నువ్వు ఒక కట్టుబడి ఉన్నదానివి కట్టుబడి ఉండాలి. అదే దాని మీద అదే ఫ్లోలో వెళ్ళాలి. అట్లా అప్పుడు నీకు సమాజం హర్షిస్తుంది. మాలాంటి వాళ్ళు మేధావర్గం మీకు సపోర్ట్ చేస్తారు, పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మీలాంటి పాత్రికేయ మిత్రులు సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా దీన్ని ఈ రకంగా వాడుకుంటాం, లేకపోతే ఈ అమ్మాయిని అంటే ఆమె ట్రాప్ చేసింది అనొచ్చో, వాళ్ళ వర్షన్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న వర్షన్ వశీకరణం అంటారు. అంటే మరి ఉందో లేదో తెలియదు నాకు, కానీ వాళ్ళు చెప్పడం వశీకరణం చేసుకుంది, ఆమె క్లచెస్లో పెట్టుకుంది, ఆమె కడుసన్నల్లో పెట్టుకుంది అని చెప్పేసి ట్రాప్ అని ఏదో రకరకాలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఆ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను మేజరు 23 years అంత అమ్మాయి అనుకుంటా, నేను మేజరు, నేను ఎవరితోనే ఉండొచ్చు, నేను ఉంటాను, నాకు ఆమె దీక్ష ఇచ్చింది అన్నప్పుడు మనం ఏం చేయలేం. నేను ఏం చేయలేను, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయలేరు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అదే. వర్షిణి అన్న అమ్మాయికి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అమ్మాయి మేజర్ అయిన అమ్మాయి ఆ మాతతో ఉండొచ్చు, అంటే అఘోరితో కూడా ఉండొచ్చు, అఘోరి మాతతో ఉండొచ్చు. దానికి మనం ఏం చేయలేం కదా మేడం, చట్టం అలా ఉన్నప్పుడు. దీన్ని ఇంకో కోణంలో చూసి తప్పురా బాబు అని చెప్పడం తప్ప మనం ఏం చేస్తాం మేడం. అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు అఘోరి మాత సనాతన ధర్మ పరిరక్షకురాలు, తనకు ఒక ఆపదలు ఉన్నాయి, తను ప్రతి చోట తిరగడానికి ఒక ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి అని నమ్మినటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు ఆ రోజు పోలీసుల దగ్గరికి వెళ్ళారు, లెటర్లు పెట్టారు, డీజీపీలతో మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత ఎస్పీలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు వచ్చాయి. అక్కడి దాకా మీకు సనాతన ధర్మ పరిరక్షకురాలు అనిపించింది తను. ఆ తర్వాత కూడా అనిపించింది ఆ ప్రోటోకాల్స్తో దేవాలయాలకు వెళ్ళడం, ఆ తర్వాత ప్రతి ఇష్యూ గురించి తను మాట్లాడింది. రేప్ అయిన సంఘటన, సోషల్ ఇష్యూస్ ఏమున్నా కానీ తను ఇమ్మీడియట్ గా రెస్పాన్స్. దర్గా గురించి కూడా ఏదో మాట్లాడారు, అది ఊరు నాకు గుర్తురాదు, కరీంనగర్ ఏదో దర్గా తీసేయాలి గుడిలో అని చెప్పి అంట. అది ఓకేనండి, నేను అదే అంటున్నా కదా, అలా మంచితనం వెళ్ళినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా. అప్పుడు సపోర్ట్ చేయడమే కాదు, మీరు ఆవిడతో మాట్లాడారు కదా. మాట్లాడాను, అప్పుడు మిమ్మల్ని ఒక బాబు అని సంబోధించినట్టుంది. అవును, బాబు అని సంబోధించింది, అవును బాబు అని సంబోధించింది, అన్ని బాగానే ఉన్నాయి. చాలా గ్రేట్ఫుల్ గా ఒక గ్రాటిట్యూడ్ అనేది కూడా కనిపించింది, థాంక్స్ అనేవి అందులో వినిపించాయి, ఇవన్నీ. ఇప్పుడు సడన్ గా ఇంకొక అవతారం, ఇంకొక రూపమా, లేకుంటే లోపల ఉన్నటువంటి ఇంకొక దాన్ని షేడ్ అంటారా, ఏదో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడారా ఆజాద్ గారు? నిన్న నేను మాట్లాడి ఏం జరిగింది ఏంటంటే చెప్పట్ల విషయము అంతా నా ఇష్టం అన్నట్టుగా అంటున్నారు. దాని మీద అడిగి ఏంటి ఇలా జరుగుతుంది, ఆ రోజు అంతా మంచిగా సనాతన ధర్మం గురించి బాగా మాట్లాడారు మీరు నేను సపోర్ట్ చేశాను, ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు అని మీరు అన్నారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు అంటారు కానీ అన్ని బాబు అంటది, ఆమె బాబు అయ్యా అని అంటది, అలా అంటది, అంత తండ్రి అంటది ఒక్కోసారి. అంత మంచిగా మాట్లాడి ఏంటి ఇలా జరిగింది అని నేను అన్నా నేను ఇట్లా జరిగింది, ఇదేం పద్ధతి, నువ్వు చేయాల్సింది చాలా లోక కళ్యాణం చాలా ఉంది, ఇది చేసుకొని ఇదేంటి అన్నప్పుడు ఇంకా ఏమి సమాధానం ఏం చెప్పలేదు, ఫోన్ పెట్టేశారు. ఇక కంటిన్యూ చేయలేదు, ఫోన్ కట్ చేశారు. మనం చేస్తే ఫోన్ కట్ చేస్తా ఉన్నారు. సరేలే మరి అది ఆ వ్యక్తిగత విషయం చేయమని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు పర్మిషన్ ఇస్తే. ఎందుకంటే ఆ టైంలో లోక కళ్యాణం కోసం వచ్చింది అని మీరు అనుకున్నారు, లేకుంటే అనుకున్నాం కదా. నా టైం కూడా విలువైన సమయాన్ని కూడా వెరీ ఫస్ట్ టైం తను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది ముత్యాలమ్మ గుడికి సంబంధించి అక్కడ విగ్రహ ధ్వంసం జరిగింది, అపచారం జరిగింది, మనం అంతకుముందు చూడనటువంటి ఒక విషయం జరిగింది అనే దాంతో. సో మీరు ఇప్పుడు అఘోరి మాతకి కాల్ చేస్తున్నారు. ఆమె కదా అఘోరి మాత. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం అది ఏంటంటే లోక కళ్యాణం కోసం అనుకున్నారు, అదే మాట మాట్లాడారు. ఒకటండి మీకు తెలియదే కదా, ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్గా మాట్లాడుకున్నాం. మన పరిచయం దాదాపు అంటే మామూలుగా 15 years నుంచి మన స్నేహం అంటే పరిచయము. మీరు ఒక సిస్టర్గా బ్రదర్గా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాను. నేను ఒక న్యాయవాదిగా హ్యూమన్ రైట్స్ కేసులు చేశాను, ఎన్నో కేసులు చేశాను, మీకు తెలియదు ఏం కాదు. జోగిని శ్యామల గారిది కూడా మనం చేసాం, గుర్తుంది కదా, అప్పుడు కూడా లోక కళ్యాణం కోసం చేసాం. అట్లనే ఇది కూడా లోక కళ్యాణం కోసం నా టైం విలువైన సమయాన్ని నేను కేటాయించి మేము అసలు మంగళగిరి వెళ్ళి, నేను విజయవాడ వెళ్ళి, మా ఇంటికి వెళ్ళి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అన్నీ తిరిగి ఇక్కడ కుదిరితే మంచిర్యాల మా జూనియర్ని పంపించి నా సొంత ఖర్చులతో సపోర్ట్ చేశాం. అది 100% వాస్తవమే. కానీ అది లోక కళ్యాణం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మం కోసం ఆమె చేసే ప్రయత్నంలో నా వంతు కర్తవ్యంగా నేను సపోర్ట్ చేశాను. అంతవరకు బాగుంది, సమాజం కూడా హర్షించింది, నన్ను కూడా అందరూ మెచ్చుకున్నారు, అంత బాగొల్లింది. ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే నేను సపోర్ట్ చేయను, మీరు అవునన్నా కాదన్నా చేయను. ఇప్పుడు ఎవరినైతే ఆ వర్షిణి అనే అమ్మాయిని తీసుకెళ్ళింది అఘోరి అంటున్నారా, ఆ కుటుంబానికి మీరు రక్షణగా ఉంటారా? వాళ్ళకి తల్లి నేను ఓపెన్ చెప్తాను, ఒక సిస్టర్, మీరు నాకు సిస్టర్, మీరు రికార్డ్ చేసుకోండి అవుతోంది సూపర్. వర్షిణి తల్లిదండ్రులు వచ్చి నా దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా జరిగిందయ్యా అంటే 100% ఉచిత న్యాయ సహాయం నేను అందిస్తాను.
అఘోరి మీ దగ్గరికి రాలేదు, మీరే తనకి చెయ్యాలి అన్నారు. అఘోరి వచ్చి హెల్ప్ అడిగిందా మిమ్మల్ని ఎప్పుడు ఆ సందర్భంలోనా? ఆ సందర్భంలో అప్పుడు ఎస్, ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, అంటే నేను అంటే అఘోరి రాలేదు, అఘోరి తరపున ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు, పేర్లు చెప్పకూడదు, మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు, ఒక XY జర్నలిస్ట్, ఆయన మంచి ఫ్రెండ్, అన్న అంటున్నాను, మా మధ్య కన్వర్సేషన్లో ఇలా ప్రాబ్లం అవుతుందన్న, అంటే మాది విజయవాడ కదా, ఆంధ్ర కదా, అక్కడ సంబంధించిన ఒక సీనియర్ జర్నలిస్టు, మంచి ఆయన, ఎప్పటి నుంచో మనకు బాగా పరిచయం, మంచిగా ఒక సందర్భంలో కన్వర్సేషన్ వచ్చింది మా ఇద్దరి మధ్య. అది ఆజదన్న ఎంతోమందికి హెల్ప్ చేసి పెడుతున్నావు కదా నువ్వు, ఎంతోమంది సాయం చేస్తున్నావు కదా, ఇక అఘోరికి ఇట్లా మొన్న దాడి జరిగిందంట, సో ఇలా భయపడుతుంది మన ఆంధ్ర రావడానికి, అంటే మామూలుగా ఆయన చెప్పిన మాట చెప్తున్నాను, నేను చెప్పేది ఆ తిరగడానికి భయపడుతుంది. యాక్చువల్గా ఇక్కడ అఘోరిని బాగా చూసుకున్నారు, ఇక్కడ వరకు ఆమె ఎవరినే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అయింది, ఎక్కడ టోల్ గేట్ దగ్గర, ఏదో టోల్ గేట్ అండి అది, ఎక్కడ కొవ్వూరు దగ్గర XYZ ఏరియాలో, అనకాపల్లి దగ్గర ఎక్కడో టోల్ గేట్ దగ్గర ఆమె మీద ఎవరో ప్రయత్నం చేశారు, కొట్టడమా లేకపోతే నెట్టడం అయితే జరిగింది. మళ్ళీ అక్కడ ఆ ఏరియా అంతా కోస్టల్ బెల్ట్ కదా, దాంట్లో కార్తీక మాసం చాలా ద్రాక్షారామం అన్నీ ఉంటాయి కదా, శ్రీకాళహస్తి దాకా వెళ్ళాలి ఆమె. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు అందరికి ఎంతోమందికి హెల్ప్ చేసి పెట్టారు మానవతా దృక్పథంతో, మీరు హెల్ప్ చేస్తారా అన్నాడు. ఖచ్చితంగా చేస్తాను, సనాతన ధర్మం కోసం చేస్తాను, నాకు కూడా అంటే మంచి పనే కదా అని నేను అన్న తర్వాత ఆయన నెంబర్ ఫార్వర్డ్ చేశాడు ఆయన. అప్పుడు ఆ నెంబర్ లేదు నా దగ్గర, నేను జస్ట్ వీడియోలో చూస్తాను అంతే. వెంటనే మళ్ళీ నేను ఫోన్ చేశాను, అప్పుడు ఎత్తింది, ఫోన్ చేస్తే చెప్పారు, ఆయన కూడా చెప్పినట్టున్నాడు నా గురించి, ఆమె వెంటనే ఎత్తింది, నా నెంబర్ కూడా ఉన్నట్టుంది, మరి ఏదో ఎత్తింది, తండ్రి అంది. ఇంకా అప్పటి నుంచి నేను మాట్లాడుకుంటా, ఆమె అసలు ముందు పేరు తెలియదు కదా, ఆమె పేరు ఏదో ఉంది అసలు పేరు, ఆ పేరు ఆమె ఎక్కడ ఏ ఊరు అని తెలియాలి కదా. మనం ఒక డ్రాఫ్ట్ తయారు చేసేటప్పుడు ఒక పిటిషన్ తయారు చేసి జస్ట్ అఘోరి అని రాయలేం కదమ్మా, అఘోరి అని రాయలేం కదా. ఇక మీరు అనకూడదు చెప్తా, ఆల్రెడీ అనే ఛానల్స్లో ఉంది అవి, అది రాసి దాని తర్వాత ఇది ఎలా జరిగింది ఏదైతే అన్ని మనం డ్రాఫ్ట్ చేసేటప్పుడు మరి వివరాలు రాయాలి కదా. అప్పుడు నేను కొన్ని వివరాలు అడిగిన, ఎక్కడ ఏంది ఏం జరిగింది, ఎక్కడ ఊరికి వెళ్తున్నారు, మీ ప్రయాణం ఎంత ఊరికి వెళ్తున్నారు అంటే అర్థమైంది, శ్రీకాళహస్తి ఊరికి వెళ్తానని చెప్పింది. మిగతా ఇవన్నీ కూడా ఆమె వేరే వేరే పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఏంటంటే మనం హ్యూమన్ రైట్స్ ప్రకారంగా అలాగే దానికి సంబంధించి రక్షణ కల్పించాలని చెప్పేసి మనం అప్పుడు పిటిషన్ రాసాం. తర్వాత నాకున్న దాంట్లో చేయటం వల్ల అప్పుడు ఆ రోజు స్పందించారు, అందరూ స్పందించారు, చక్కగా రక్షణ పోర్ట్ఫోలియో బాగా జరిగింది, ఆమె యొక్క ప్రయాణం చాలా బాగా జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో కూడా చాలామంది నన్ను కొంతమంది మిత్రులు, మీడియా మిత్రులు కానీ మన ఫ్రెండ్స్ కానీ అందరూ అప్రిషియేట్ చేశారు. అది ఆమె కూడా బాగా అప్రిషియేట్ చేసింది, తండ్రి బాగా హెల్ప్ చేసి పెట్టావయ్యా, నువ్వు చాలా మంచిగా ఉండాలి, అంతా మీ కుటుంబం బాగుండాలి. అప్పటి నుంచి మా రిలేషన్ మంచిగా ఉంది, నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాను. తర్వాత వేరే సిద్ధ స్వామి ఎవరు ఒక ఆయన మన దానికి కూడా వచ్చారు, అప్పుడు కూడా నేను ఆయనతో కూడా మాట్లాడిస్తే చక్కగా ఆ కమ్యూనికేషన్ బాగుంది, మన దాంట్లో కూడా ఉంది అది వీడియో. అప్పుడు కూడా ఆయన కూడా సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా. అట్లా అందరూ ఆ పైనుంచి అఘోరి నుంచి అందరూ వాళ్ళు సిద్ధ స్వామి కానీ మనం కానీ ఇంకా కొంతమంది హిందూ సంఘంలో అందరూ సపోర్ట్ చేశారు, నేను కూడా సపోర్ట్ చేశాను. అంతవరకు ఓకేనండి. ఇప్పుడు ఒక మంచి పని కోసం వెళ్తే సపోర్ట్ చెయ్యాలి, మనం మన ధర్మం మన వృత్తి. కానీ ఇప్పుడు మీకు అర్థమైంది అది లోక కళ్యాణం కోసం కాదేమో, ఎందుకంటే అక్కడ ఇంకొక షేడ్ ఏదో కనిపిస్తోంది, అది షేడ్ కాస్త వీడియోల రూపంలో బయటకు వచ్చింది, చర్యల రూపంలో కనిపిస్తోంది కాబట్టి. అదే తల్లి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు అందరూ ఎలా ఆలోచిస్తారు నేను కూడా అదే ఆలోచిస్తా, నా మైండ్ అంతే కదా. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు నేను అలాగే ఆలోచించాలిగా. ఇప్పుడు మరి ఆ హర్షిని పేరెంట్స్ వర్షిని హర్ష పర్లేదు, వర్షిని హర్ష ఇద్దరు మంగళగిరేగా వాళ్ళు వస్తే మంగళగిరి అంటావు ఉండేది. ఒకవేళ ఈ వీడియో చూసి వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసి పెడతాను, నేను సిద్ధంగా ఉన్నా. అసలు ముందు ఏం జరిగిందో వాట్ తెలియాలి కదా. ఒకవేళ లేదు వాళ్ళ అమ్మాయిని వాళ్ళు వర్షంలోనే జరిగింది ట్రాన్స్లో తీసుకెళ్ళి నా బిడ్డ నాకు కావాలంటే ఖచ్చితంగా హెల్ప్ చేసి పెడదాం, అదే సమస్య లేదు అందరూ. సో ఈ వీడియోలు ఈ విషయాలు ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆ మాతతో మాట్లాడలేదు, అఘోరి మాత? ఇప్పుడు చూసారుగా మీ ముందే ఫోన్ ఎత్తారు, నా ఫోన్ ఎత్తలేదు, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కూడా. అసలు ఏంది ఎందుకు ఇలా చేస్తున్నాను అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను. ఇప్పుడు ఒకటండి, ఒక మంచి పని జరిగింది, ఒక పిల్లోడు ఉన్నాడు, మన అబ్బాయే ఉన్నాడు, వాడు మంచి కార్యక్రమం చేసినప్పుడు అరే సూపర్ చేసేవరా అంటాం, సహజం అది. అదే వాడు చెడ్డ పని చేశాడు అనుకో, మనం మందలించడం తప్పు, మనకున్న రైట్ అదేగా. ఇప్పుడు అరే చేయకూడదని చెప్తాము. నేను అసలు ఏం జరిగింది ఏందో మాట్లాడదాం అంటే కమ్యూనికేషన్ లేదు, అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ చేస్తున్నాం, నా ఫోన్ ఎత్తట్లా, మనకి ఆమె ఇష్టం, మనం ఏం చేస్తాం. ఒకవేళ ఈ రోజు కనుక ఎత్తితే మాట్లాడతాను నేను, ఏంటి ఇలా ఎందుకు, అసలు ఏం జరిగింది ఏంటి, వాట్ ఇదేం పద్ధతి, మీకు చెప్పింది ఏంటి, మేము చేసిన సపోర్ట్ ఏంటి, అందరూ నీకు మీడియా మిత్రులు, మేము హిందూ సంఘం వాళ్ళు చాలామంది నీకు తెలియకుండానే బోల్డ్ మంది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, నువ్వేంటి ఇలా చేస్తాను ఖచ్చితంగా నేను అడుగుతా, నేను ఖచ్చితంగా అడుగుతా.
ఆ అమ్మాయి అలాగే వర్షిణి తల్లిదండ్రులు వచ్చినా అలాగే నేను ఖచ్చితంగా హెల్ప్ చేసి పెడతాను. న్యాయం ఎటు పక్క ఉంటా నేను ఉంటాను మేడం. అమ్మాయి మేజర్ కాబట్టి ఆమె డెసిషన్స్ ఆమె తీసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరితో అయినా వెళ్ళొచ్చు. కానీ అలా కాకపోతే చెప్పండి. ఇదే కదా కండిషన్ అక్కడ. చెప్పండి. సో పేరెంట్స్ కి కంప్లైంట్స్ ఉన్నాయి, బలవంతంగా తీసుకెళ్ళింది, ఏదో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది అనే దాంతో పాటుగా వాళ్ళ అన్నయ్య ఏదో చెప్తున్నాడు. కుటుంబంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ అన్నయ్య చెప్పేటువంటి మాటలు ఇవన్నీ చూసిన నాకు తర్వాత కూడా అనిపిస్తుంది. సో ఆ అమ్మాయి ఈజ్ నాట్ ఇన్ సేఫ్ ప్లేసా, సేఫ్ హ్యాండ్సా అనిపించింది అనుకోండి, అప్పుడు తీసుకురావడానికి కూడా చర్యలు అయితే చేయాలి కదా. చేసుకోవాలిగా, ఒక ప్రాణాన్ని మనం రక్షించడం వాళ్ళు అవుతాంగా, తప్పే ఉంది దాంట్లో. ఇంకోటండి, ఒక ఆడపిల్లల్ని పెళ్లి కావాల్సిన అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్లి కావాల్సిన అమ్మాయిని అలా చేస్తే ఏ తల్లిదండ్రులను ఒప్పుకుంటారా? ఇప్పుడు మన ఇంటి ఆడపిల్ల ఉందండి, ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోయింది అనుకో, మనం ఊరుకోం కదా మేడం, ఎవరైనా ఊరుకోం కదా, ఎవరు ఆడపిల్లని ఒకటే కదండి. నేను అదే అంటున్నా, అమ్మాయి వర్షిణి వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి అయ్యా ఇలా జరిగింది, మీరు ఎలాగ లీగల్గా ఎలా వెళ్తారు ఏంటంటే నాకు నాలెడ్జ్ మేరకు, లేకపోతే ఖచ్చితంగా నేను ఎలా హెల్ప్ చేసి పెట్టి చేస్తాను. లోక కళ్యాణం కోసం ఎప్పుడు నేను ఆజాద్ ఎప్పుడు ఉంటాడు మేడం, మీకు తెలియదు ఏం కాదు, అది ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. సాగోరి లోక కళ్యాణాన్ని వదిలేసిన ఆజాద్ గారు మాత్రం లోక కళ్యాణాన్ని వదిలేయారు. అది మన బై బర్తే మా జీన్స్లోనే ఉంది, మనం దాన్ని పోగొట్టుకోలేం. ఎస్, చూద్దాం మళ్ళీ ఫర్దర్ గా ఎలాంటి ఎపిసోడ్స్ చూద్దాం, ఏం జరుగుతుంది. కానీ ఒకటి ఇలాంటి జరిగితే మాత్రం ఎంకరేజ్ చేయను మేడం, మొహమాటమే లేదు. వచ్చి బతిలాన్న కూడా ఇల్లు ఆ పని చూసుకోని చెప్తాం. ఎందుకంటే ఒక ఆడపిల్లని అన్యాయం చేయద్దు కదా. కాకుంటే ఇన్ని జరుగుతున్నాయి, అప్పుడు ఆ టైంలో అఘోరీ మాత అనగానే ఒక సనాతన ధర్మమో ఇంకోటో అదే చాలా మంది గుర్తొచ్చింది కదండి. సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు మళ్ళీ మాట్లాడలేకపోతున్నారు? వస్తున్నాయి కదా, ఒక్కొక్కరు గలాన్ని వినిపిస్తున్నారు కదా, బయటకు వస్తున్నారు కదా, ఒక్కొక్కరు చెప్తున్నారు, చాలా ఛానల్స్ వస్తున్నాయి.